సంగం బీరాపేరు సమీపంలో ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీలతో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం సంగంలో చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వసతులను పరిశీలించారు. చెత్త సంపద కేంద్రంలో వానపాములను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీల్లో ప్రస్తుతం రోజుకు 60,000 మంది కూలీలు హాజరవుతున్నారని అన్నారు. ప్రజలు ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడ మట్టి పనులు అవసరం ఉన్నా ఉపాధి హామీ సిబ్బందితో ప్రజలు మాట్లాడాలని తెలిపారు. ప్రజలకు పనులతో పాటు ఉపాధి లభిస్తుందని అన్నారు. 20 గ్రామ పంచాయతీ పరిధిలోని చెత్త సంపద కేంద్రాల నిర్వహణ బాగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వానపాముల ఎరువు తయారీ చేసి విక్రయించి పంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి, డ్వామా పీడీ తహసీల్దార్ సోమ్లానాయక్, ఎంపీడీఓ అప్పాజీ సిబ్బంది పాల్గొన్నారు. దీనికి కొద్దిగా వేస్ట్ ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి ప్యాడరు సార్ రైతుల దగ్గర ఫుడ్ మెటీరియల్ ఫసల్ చేస్తారు. సెమీ అర్బన్ లాంటి వాటికైతే కూడా చాలా టైం పడుతుంది, అమౌంట్ ఖర్చు పెట్టాలి. ఈరోజు సంగం మండలంలో 2 లొకేషన్స్ చూడడం జరిగింది. ఒకటి ఉపాధి హామీ పథకం కింద ఏమేమి పనులు జరుగుతున్నాయని చెప్పి అదొకటి. పక్కన ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఫీల్డ్ ఛానల్ వర్క్ అయితే చూడడం జరిగింది. అక్కడ చేసిన వర్కర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మనకు జిల్లాలో సుమారుగా ఒక 60,000 మంది దాకా రోజు ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నారు ప్రతిరోజు. అది 1,00,000 దాకా పెంచుకోవాలని కోరుతున్నాము. సో ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కావాలి, ఎక్కడైతే పనులు కావాలంటే దయచేసి ఇక్కడ లోకల్గా ఉన్న ఎఫ్ఏలో టీఏలతో మాట్లాడుకొని ఖచ్చితంగా ముందుకు రావాలి అని కోరుతున్నాను. అదేవిధంగా ఎక్కడైతే ఈ ఛానల్ వర్క్ కానీ అలాంటివి కావాల్సిన అవసరం వచ్చినట్లయితే దయచేసి లోకల్ ఏపీఓతో మాట్లాడుకొని ఎస్టిమేట్ చేసుకొని పంపించినట్లయితే ఖచ్చితంగా శాంక్షన్లు ఇస్తాము. మట్టి పని సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతవరకు అడిగినా అంతవరకు శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఈ వర్క్లు కొద్దిగా ఫాస్ట్గానే వేగంగా చేయాలి అని చెప్పి అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఇంకా ఉన్నది మనకు వర్షాలు వచ్చిన లోపల ఇంకా సుమారు 1 నెల మాత్రమే ఉంది. ఈ నెలలో ఖచ్చితంగా 1,00,000 మ్యాండేట్ చేయలేనదులు అయితే మన ఈ ఇయర్లో ఉన్న టార్గెట్ అచీవ్ చేయడం ఇబ్బంది అవుతుంది. దయచేసి సిబ్బందులందరూ కూడా, అదేవిధంగా జనాలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద ఫోకస్ పెట్టుకొని మనం వర్క్ పెంచుకోవాలని కోరుతున్నాము. అదొకటి విషయం. రెండోది సేమ్ మండలంలో దగ్గర 3-4 కిలోమీటర్ల దూరంలో SWPC షెడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. జిల్లాలో సుమారుగా 37 పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నదులు అయితే దానిలో ఒక 20 గ్రామ పంచాయతీ కన్స్ట్రక్ట్ చేసుకుని స్టేజ్లో ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్ అంటే వర్కింగ్ లేని పరిస్థితులు అంటే కన్స్ట్రక్ట్ అయినాయి కానీ వర్కింగ్ ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజులు వర్కింగ్కి తీసుకొస్తాం. ఎందుకంటే మనం చూసుకున్నది అయితే ఇప్పుడు పంచాయతీ మేజర్ పంచాయతీ దగ్గర కొంత వాళ్ళు జనరల్ ఫండ్స్ అమౌంట్ ఉంటాయి. అదేవిధంగా 15 ఫినాన్స్ కమిషన్లో కూడా మ్యాండేటరీగా 30% దాకా శానిటేషన్ యాక్టివిటీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇవి 2 కలిపినదిలో అయితే కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది రన్ చేయడానికి. అదేవిధంగా ఒక 2-3 డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసిన వాళ్ళైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రైతు సాధికార సంస్థ, ZBNF యాక్టివిటీ చేసిన ఫార్మర్స్ అందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తాం అనుకున్నాము. అదేవిధంగా పీడీ డ్వామా ద్వారా మనకు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా వర్మీ కంపోస్టింగ్ మ్యాండేటరీగా వాళ్ళకి ఇప్పించినది ఆ అమౌంట్ కూడా పంచాయతీకి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము. ఈ 2 యాక్టివిటీస్ మనం చేసుకుంటే కొంతవరకు ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేయడానికి పంచాయతీలకు అవకాశం అయితే వస్తాయి. ఇది ఖచ్చితంగా చేస్తాము. రాబోయే రోజుల్లో పీడీ డ్వామా, అదేవిధంగా DPO గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురితో ఒక కంబైన్ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.